అరుదైన పక్షి జాతులకు కేర్ ఆఫ్ అయింది చెన్నూరు అటవీ ప్రాంతం. ఇక్కడ దాదాపు 72 పక్షి జాతులు ఉన్నట్లు గుర్తించగా అందులో 25 జాతులు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో విహరిస్తూ ఆ పరిసరాలకు కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి పలు జాతులకు చెందిన పక్షులు. వీటిని కెమెరాల్లో బంధించడానికి పోటీ పడుతున్నారు బర్డ్ లవర్స్. మనం చూస్తున్న ఈ పక్షులకు చెన్నూరు అటవీ ప్రాంతం నెలవుగా మారింది. శివారం వైల్డ్ లైఫ్, గొల్లవాగు, జోడువాగులు, అంబేద్కర్ పార్క్ ఏరియాలో ఈ పక్షులు ఉన్నట్లు గుర్తించారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ రీసోర్స్ పర్సన్స్ రాజశేఖర్, హర్ష, సోహన్లో ఈ పక్షులను చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ లో గుర్తించారు. ఫారెస్ట్ అధికారులతో కలిసి 2 రోజుల పాటు WWF ప్రతినిధులు చెన్నూరు డివిజన్ ఫారెస్ట్ లో బర్డ్ వాక్, బటర్ఫ్లై సర్వేలో వీటిని గుర్తించారు. ఒక్క గొల్లవాగు ప్రాజెక్టు పరిధిలోనే దాదాపు 70కి పైగా పక్షి జాతులు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మనకు ఇప్పటి వరకు గొల్లవాగు ప్రాజెక్టులో అరౌండ్ 150 బర్డ్ స్పీషీస్ అనేది రికార్డెడ్, తర్వాత 30 బటర్ఫ్లై స్పీషీస్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. మనకు 75 బర్డ్ స్పీషీస్ నిన్న ఒక్క రోజు మాత్రమే మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాటర్ బర్డ్స్, తర్వాత ట్రాన్సిషనల్ జోన్లో ఉన్న బర్డ్స్, తర్వాత ఫారెస్ట్లో ఉన్న బర్డ్స్, ఓపెన్ స్పేసెస్లో ఉన్న బర్డ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. బయోడైవర్సిటీలో భాగంగా బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ చాలా ఇంపార్టెన్స్ రోల్ అనేది ప్లే చేస్తాయి. దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, క్లాస్ రూమ్ సెషన్స్ అన్నీ కూడా స్టాఫ్కి నిర్వహించడం జరిగింది. చెన్నూరు ప్రాంతంలోని అడవులు, గోదావరి పరివాహక ప్రాంతంలో 22 రకాల సీతాకోక చిలుకలను WWF టీం గుర్తించింది. ఇక్కడి సూక్ష్మ వాతావరణ పరిస్థితుల్లో అరుదైన మొక్కల జాతులు పెరగటం వల్ల వివిధ జాతుల సీతాకోక చిలుకలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయంటున్నారు. సాధారణంగా వివిధ దేశాల్లోని వాతావరణానికి అలవాటు పడిన పక్షులు, జంతువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం అనుకూలించక తిరిగి వెళ్లిపోతాయని, కానీ చెన్నూరు ఫారెస్ట్ అలాంటి వాటికి సైతం అనుకూలంగా ఉందన్నారు. అక్కడ మేము దగ్గరగా 75 నుంచి 76 జాతుల పక్షులు చూసాం అన్నమాట. వాటిలో దగ్గరగా 21 నుంచి 22 జాతులు మనకి మైగ్రేటరీ బర్డ్స్. అంటే మనకి మైగ్రేటరీ అంటే అవి మనకి బయట నుంచి ఇక్కడ వలస వచ్చాయి. మళ్ళీ వలసల్లో కూడా కొన్ని ఇక్కడ కన్నాంతర వలసలు అంటే మనకి వార్బ్లర్స్ అంటారు అనమాట. 8 నుంచి 10 గ్రాముల చిన్న చిన్న పక్షులు ఉంటాయి. అవి మనకి ఇక్కడ ఆర్టిక్, సైబీరియా సైడ్ నుంచి కూడా, ఇంకా మనకి ఇక్కడ సెంట్రల్ ఏషియా, అలాగే ఇక్కడ యూరోప్ నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి. ఇవి మనకి ఇక్కడ అడవుల్లోనూ వాటి పాత్ర, మనకి ఇక్కడ అడవుల్లో మన చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ చేయడానికి వాటి పాత్ర కూడా మనకి చాలా ఇక్కడ ముఖ్యం అన్నమాట. చెన్నూరు అటవీ ప్రాంతంలో పచ్చాకుల జిత్తను గుర్తించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఆకుపచ్చ, పసుపు, బూడిద, తెలుపు రంగులు కలగలిసి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. యూరప్ లో మాత్రమే సంతానోత్పత్తి చేసే ఈ జాతి పక్షులు చలికాలంలో రష్యా, మధ్య ఆసియా, హిమాలయ పర్వత శ్రేణుల నుంచి ఇండియాకు వలస వస్తాయని WWF ప్రతినిధులు తెలిపారు. చెట్లు ఎక్కువగా ఉండే ఆవాసాలు, అడవులు, నగరాలు, టౌన్లలోని పార్కులలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. 8 నుంచి 10 గ్రాముల బరువు తూగే జిత్తలు రోజులో 10 నుంచి 14 గంటలు చురుకుగా కదులుతాయి. చెట్లలోని పురుగులు, ఇతర కీటకాలను తింటాయి. ఆకుల కింద దాగి ఉండే పురుగులను పట్టి తినడం వీటి ప్రత్యేకత. ఒక్క రోజులో 8 నుంచి 10,000 కీటకాలను తిని అడవులకు ఎంతో మేలు చేస్తాయని వివరించారు. వార్బ్లర్ అని చెప్పి ఒక చిన్న పక్షి ఉంటుంది అన్నాను. ఇట్ కమ్స్ ఆల్ ద వే ఫ్రమ్ మనకి సెంట్రల్ ఏషియా, యూరోప్ నుంచి ఇక్కడికి వస్తాయి. మనకి ఇప్పుడు వింటర్లో వాటికి స్పెషల్ క్యాపబిలిటీ ఉంటుంది. చిన్నవి కాబట్టి అవి బరువు తక్కువ ఉంటాయి. అవి ఆకుల కింద ఉన్న పురుగును కూడా అవి తినగలవు అనమాట. ఈ క్యాటర్పిల్లర్స్ ఉంటాయి కదా, ఈ చెట్లు తినేవి. ఇవి దీని మీద ఒక మంచి ఇక్కడ రీసెర్చ్ కూడా జరిగిందన్నమాట. ఇక్కడ ముదుంతరాయి టైగర్ రిజర్వ్లో ఇది ఒక రోజుకి అది 14 గంటలు యాక్టివ్గా ఉండి ఇక్కడ శీతాకాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు వలస వచ్చినప్పుడు రోజుకి 1 హెక్టార్ ఫారెస్ట్లో అవి 10,000 నుంచి 12,000 వరకు అవి పురుగులను అవి క్లియర్ చేయగలవు. 10,000 నుంచి 12,000 వరకు. ఇమాజిన్ 12,000 పురుగులను మీరు క్రియేట్ చేయాలంటే, మీరు వాటిని మనం మాన్యువల్గా అక్కడ నిర్మూలన చేయాలంటే ఎంత పెస్టిసైడ్ వాడాలి మనం. రేపు వర్షాలు పడినప్పుడు, రేపు మనం ఒకవేళ మనం పెస్టిసైడ్ వాడినా రేపు వర్షాలు పడినప్పుడు అదంతా వాష్ అవుట్ అయ్యి మళ్ళీ అక్కడ మన ఎకోసిస్టంలోకి వస్తుంది. మన వాటర్ అంతా అది ఇక్కడ పాయిజన్ అయిపోతుంది, లేదా ఇక్కడ టాక్సిక్ అయిపోతుంది. అదేమీ లేకుండా మనకి అవి ఫ్రీగా వాటి జీవన శైలిలో భాగంగా వాటిని తింటూ అవి మనకి పెస్ట్ కంట్రోల్ చేస్తాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే పక్షి జాతులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రకృతి ప్రేమికులు.